హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఏ3 వండర్స్. ఈరోజు వెనీలా స్పాంజ్ కేక్ని మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చూసారా ఎంత సాఫ్ట్గా స్పంజీగా వచ్చిందో. ఓవెన్ లేకపోయినా స్టవ్ మీదే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి, బయట కొనే పని లేకుండా. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 3 ఎగ్స్ యొక్క వైట్ని యాడ్ చేసుకోండి. దీన్ని నేను ఇక్కడ హ్యాండ్ బ్లెండర్ వాడి మిక్స్ చేస్తున్నా. మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ లేకపోతే విస్కర్ ఉంటుంది కదా, విస్క్తోని ఇలాగా 5 to 10 minutes మిక్స్ చేసుకోండి. అప్పుడు ఎగ్ వైట్ అనేది ఇలా ఫోమీగా తయారవుతుంది. హ్యాండ్ బ్లెండర్ వాడితే లో స్పీడ్లోనే విస్క్ చేసుకోండి. ఇలా ఫోమీగా అయిన తర్వాత ఇందులో నేను 1 కప్పు పౌడర్ షుగర్ యాడ్ చేస్తున్నా. ఈ పౌడర్ షుగర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా షుగర్ అంతా కరిగి కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఎగ్ ఎల్లో కూడా యాడ్ చేసుకోండి. దీన్ని కూడా పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత జల్లెడ పెట్టుకొని అందులోని 1 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోండి. ఇలా జల్లించుకొని వేసుకోవడం వల్ల ఉండలు కట్టే ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా వెనీలా ఎసెన్స్, చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకే డైరెక్షన్లో తిప్పుతూ కలుపుకోండి. మీరు గరిటతో తిప్పినట్టు కలిపితే కేక్ అనేది గట్టిగా అయిపోతుందండి. ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుతూ మధ్యలో కట్ చేస్తూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే 1/4 కప్పు నెయ్యిని యాడ్ చేసుకోండి. నా దగ్గర బటర్ అవైలబుల్ లేదండి, బటర్ ఉంటే బెస్ట్ ఆప్షన్ అది, లేదంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నెయ్యిని కూడా యాడ్ చేసిన తర్వాత నెయ్యి కూడా బ్యాటర్లో మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత 2 to 3 స్పూన్స్ మిల్క్ యాడ్ చేస్తున్నా. కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలండి, ఎందుకంటే బ్యాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడం కోసం. చూసారా, బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. మీకు ఇంకా థిక్గా ఉందనిపిస్తే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీనికోసం ఒక బౌల్ తీసుకొని దాన్ని సీజనింగ్ చేసుకుంటున్నా. మీ దగ్గర కేక్ మౌల్డ్ ఉంటే కేక్ మౌల్డ్ వాడుకోండి, బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి అడుగున, లేదంటే ఇలా గిన్నెకి నెయ్యి పూసుకొని దాని మీద మైదా లేదా గోధుమ పిండిని యాడ్ చేసుకొని ఇలా సీజనింగ్ చేసుకోండి. ఎక్సెస్ పౌడర్ని రిమూవ్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఈ బౌల్లో వేసుకోండి. ఇలా బ్యాటర్ మొత్తం బౌల్లో వేసుకున్న తర్వాత మధ్యలో ఉండే ఎయిర్ బబుల్స్ని రిమూవ్ చేయడం కోసం ఇలా కిందకి ఒక 2 to 3 టైమ్స్ ట్యాప్ చేస్తే సరిపోతుంది. దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని దాన్ని ప్రీహీట్ చేసుకోండి 10 minutes పాటు. ఇందులోనే ఒక ఐరన్ స్టాండ్ పెట్టుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇందులో జాగ్రత్తగా ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి బరువు పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 40 to 45 minutes బేక్ చేసుకోవాలి. బేకింగ్ టైం అనేది మారుతూ ఉంటుందండి. మీరు ఇలా చాక్ని ఇందులో గుచ్చుకొని బయటికి తీస్తే చాక్ అనేది క్లీన్గా రావాలి. అంతే, కేక్ కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఎడ్జెస్ని ఇలా చాక్తో కట్ చేసుకొని టర్న్ చేసుకుంటే మీ కేక్ అనేది ఈజీగా అన్మోల్డ్ అయిపోతుంది. చూసారా, ఇలా వెనకాతలు ఇలా ట్యాప్ చేయండి, కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంత మంచిగా రెడీ అయిపోయిందో, పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.